నమస్కారం అండి. నా పేరు రవికాంత్ గరిమెళ్ళ. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఆహ్, మీ గత వీడియోలో నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా ఓపికగా సమాధానం చెప్పిన పెద్దలందరికీ మరొక మారు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు చేసిన గత వీడియోలోని శారదా పూర్ణ సొంటి గారు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం నేను లౌకిక భాషలైన తెలుగు, తమిళం వంటి భాషలతో పాటు సంస్కృతం, వేద సంస్కృతి గురించి కూడా అడిగానండి. అలాగే నాకు ఇంకో 3 ప్రశ్నలు ఉన్నాయి. అవి ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్నానండి. నా మొదటి ప్రశ్న వచ్చేసి, మన ఆధునిక భారతీయ సాహిత్యంలో వేదం ప్రస్తావనను సానుకూల దృక్పథంతో తెలుగు లేదా మరే ఇతర భాషలోనైనా వ్రాసిన రచనలు ఏమిటి? ముఖ్యంగా పాపులర్ సాహిత్యమైన నవలలు లేదా సినిమా పాటలు వంటి వాటిలోనే వివరిస్తే వీక్షకులకు, నా వంటి వారికి మరింత ఉపయోగపడగలవని మనవి చేసుకుంటున్నాను. అలాగే నా రెండో ప్రశ్నకి వచ్చేసరికి, వేదాన్ని వక్రీకరించి లేక తప్పుగా చెప్పేవారి పుస్తకాలు, సినిమాలు, పత్రికలు లేక మరేదైనా మాధ్యమాలలో విరివిగా ప్రచారం చేసే వ్యవస్థ భారత్లోని, అలాగే భారత్ బయట ఒక క్రమ పద్ధతిలో ఏర్పడడం వెనుక పనిచేస్తున్న శక్తులు, సంస్థలు ఏమిటి? మీరు ఎప్పుడైనా ఈ కోణంలో పరిశీలన చేశారా? చేస్తే ఆ విషయాలను వివరించగలరు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో డాక్టర్ శారదా పూర్ణ సొంటి గారు ఉన్నారు, మా బోర్డ్ ఆఫ్ అడ్వైజరీ ప్యానెల్లో. అలానే శ్రీ ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు, ఆయన కూడా ఈ మా అడ్వైజరీ ప్యానెల్లో మెంబరు. సో వారిద్దరి గురించి ఇదివరకే పరిచయం చేశాను, కానీ మళ్ళీ బ్రీఫ్గా చేస్తాను. డాక్టర్ సొంటి గారేమో 2 పిహెచ్డీలు తీసుకొని తెలుగు, సంస్కృతంలో పిహెచ్డీలు తీసుకున్నవారు. అలానే ప్రభాకర్ శర్మ గారు లాలో ఆయన ప్రిన్సిపల్గా చేసి, కాలేజ్లో ప్రిన్సిపల్గా చేసి తన సొంత ప్రాక్టీస్ చేసుకున్నారు. అలానే ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్ మురళి గారు కూడా ఉన్నారు. అందరికీ స్వాగతం అండి, నమస్కారం. సో ఇప్పుడు రవికాంత్ గరిమెళ్ళ నాయన మనకి కొన్ని ప్రశ్నలు ఇదివరకు పంపించారు, 2 వీడియోలు చేసాం వాటి మీద. ఇప్పుడు ఇంకొక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆయన పంపించారు, ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఆధారపడి. దాన్ని నేను ఫస్ట్ ఆ ప్రశ్న చదివి నేను మురళి గారికి ఇస్తాను. మురళి గారు, మీరు అక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వచ్చండి, సరేనా? యా. సో ప్రభాకర్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం. శారదా పూర్ణ గారు నమస్కారం అమ్మా. నమస్కారం. సో మురళి గారు స్టార్ట్ చేయమంటారా? ప్లీజ్ అండి. ఇది ఆయన ఫస్ట్ రాశారు. నమస్కారం అండి, నా పేరు రవికాంత్ గరిమెళ్ళ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. వీడియో పెట్టారు, అది లాస్ట్ వీడియోది, ఆయన లింక్ పెట్టారు. శారదా పూర్ణ సొంటి గారు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానము: నేను లౌకిక భాషలైన తెలుగు, తమిళ్ వంటి భాషలతో పాటు సంస్కృతము, వేద సంస్కృతి గురించి కూడా అడిగాను అండి అని ఆయన సమాధానం ఇచ్చారు. ఇచ్చి ఒక ప్రశ్న పెట్టారు: మన ఆధునిక భారతీయ సాహిత్యంలో వేదం ప్రస్తావనను సానుకూల దృక్పథంతో తెలుగు లేదా మరి ఇతర భాషలోనైనా రాసిన రచనలు ఏమిటి? అంటే వేద ప్రస్తావనకి సానుకూల దృక్పథంతో అని. ముఖ్యంగా పాపులర్ సాహిత్యమైన నవలలు లేదా సినిమా పాటలు వంటి వాటిలోని వివరిస్తే వీక్షకులకు, నా వంటి వారికి మరింత ఉపయోగపడగలవని మనవి. ఇది ఆయన ప్రశ్న. మురళి గారు, మీకు అర్థమైంది కదా? సో నుంచి మైక్ మీ చేతిలో ఇస్తున్నాను, మీరు ఎటు ఆ మైక్ తీసుకెళ్తే అటు. డెఫినెట్లీ. ఫస్ట్ నేను ప్రభాకర్ శర్మ గారికి, శారదా సొంటి గారికి, అట్లనే మీకు రొటేట్ చేస్తాను టాపిక్ ని బట్టి, కాంటెక్స్ట్ ని బట్టి. ఫస్ట్ నేను నా ఒపీనియన్ ఒక 30 seconds లో చెప్పేసి నేను హ్యాండిల్ శారదా సొంటి గారికి ఇస్తాను. కొన్ని సినిమాల్లో, ముఖ్యంగా కె విశ్వనాథ్ గారి సినిమాల్లో అడపాదడపా, ఇక్కడ అక్కడ, ఒకటి అర సినిమాల్లో రిఫరెన్స్లు ఉన్నాయి, నేను కూడా చూశాను. కానీ మరి సనాతన ధర్మానికి ఇప్పుడున్న హిందూ ధర్మానికి ముడిపెట్టడం వల్ల ఈ రీజన్ ఏదైనా కానీ వేదానికి తగినంత రిఫరెన్స్లు సినిమాలో కానీ సాహిత్యంలో కానీ కనపడుతుంది, కానీ నాకైతే అనిపించలేదు. అది నా ఉద్దేశము. అయితే ఆయన చెప్పదలుచుకున్న విషయం నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం సినిమా ఫీల్డ్లో లేము, మనం రచనలు రాయట్లేదు.
మనం ఎవరికి చెప్పదలుచుకున్నామో ఎవరికి ఆయన చెప్పదలుచుకున్నాడు ఈ కాంటెక్స్ట్ అనేది పూర్తిగా అర్థం కాలేదు. అంటే మీ ద్వారా పబ్లిక్ చెప్పిస్తే మంచిదని ఆయన ఉద్దేశము. ఎగ్జాక్ట్ ఆయన ఇంటెంట్ నాకు పూర్తిగా అర్థం కాలేదు అక్కడ. అది నా నా ఉద్దేశం. ఓకే. సో శారదా సొంటి గారు, అమ్మ మీరు ఎట్లా వ్యాఖ్యానం చేస్తారు దీన్ని? విద్యాభ్యాసానికి సంప్రదాయ విద్యా విధానం అంటే వేదం ప్రతిపాదించిన విద్యా విధానం తీసుకోవాలి అనే ఉద్దేశంతో మనం విశ్వవిద్యాలయం స్థాపితమైంది. ఆచార్య వెంకట గారు దాన్ని నడుపుతున్నారు. ఇది ప్రధానమైన అంశమైనప్పుడు మన ప్రశ్నోత్తరాలన్నీ కూడా ఈ మార్గంలోనే ఉండాలి కదా. అందువలన ఇక్కడ ఏమిటవుతుందంటే ఏకపది, ద్విపది, చతుష్పది, అష్టాపది, నవపది బభూవ అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు 4 వేదాలు, శిక్షా, వ్యాకరణం లాంటి షడంగాలు, తర్వాత మీమాంస, న్యాయం, సాంఖ్యం, యోగం ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటినీ చెప్పడానికి 15 పురాణాలు ఉన్నాయి. 4,10,000 శ్లోకాలతో 18 ఉప పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, ప్రస్థానత్రయం ఉన్నాయి. ఇవన్నీ మన మధ్య ఈ రోజు కూడా ఉన్నాయి. అంచేత వేదం ప్రతిపాదించిన మార్గంలో మనం పెడుతున్నాం. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే సానుకూల దృక్పథం అన్నారు, గ్రంథాలున్నాయా అన్నారు. ఇప్పుడు మనం ఒక్క మాట గూగుల్ తెరిచి చూస్తే 4,000 సంఖ్యలో పుస్తకాలు కనిపిస్తాయి. వాటిల్లో ఏది మనకి ఉపయోగకరము అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే మనం ఒక ప్రణాళికతో వెళ్ళాలి, ఒక పద్ధతిలో వెళ్ళాలి. ఇప్పుడు ఋషులు చెప్పారు, శాయన భాష్యం ఉంది, తర్వాత యాస్కాచార్య భాష ఉంది, శాకపూర్ణి భాష ఉంది, దయానంద సరస్వతి గారి భాష ఉంది. ఇవన్నీ కాకుండా ఆంగ్ల భాషలో గ్రిఫిత్ కానీ, స్టీఫెన్ న్యాప్ కానీ, టోనీ నేటర్ హార్వర్డ్ ప్రొఫెసర్ ఆయన కానీ, ఆర్ఎల్ కశ్యప్ కానీ, ఏకనాథ్ ఈశ్వరన్ కానీ వీళ్ళందరూ ఆంగ్లంలో రాశారు. ప్రతి భాషలోనూ పుస్తకాలు ఉన్నాయండి మన మధ్య. అంచేత అవి చదువుకుంటే మంచిది. వాటిని చదువుకుంటేనే సమాధానాలు వస్తాయి. తర్వాత మీరు సినిమా సాహిత్యం అన్నారు. సినిమా సాహిత్యానికి ఒక ప్రణాళిక అంటూ ఉండదు. దానికి ఒకటే ప్రణాళిక, టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. అమ్మ మీ ఇంటర్నెట్ ఫ్రీజ్ అవుతుందమ్మా మధ్యలో. ఇది ఎలాగా? మీరు ఒకవేళ వీడియో తీసుకుని మాట్లాడొచ్చమ్మా. అదే నేను అంటే ఆయన అడిగిన దానిలో సానుకూల దృక్పథం అన్నప్పుడు గూగుల్ తెరిచి చూస్తే 4,000 పైన గ్రంథాలు దొరుకుతాయి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా భాష్యాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. కొత్తవారు పుల్లెల గారు, సిరిపిల్ల గారు, కంచె కామకోటి పీఠం వారు, శృంగేరి పీఠం వారు, అరబిందో గారు అందరూ పుస్తకాలు రాశారు వాటి గురించి. కానీ అందరూ చిన్న చిన్న అంశాల గురించి చిన్న చిన్న గ్రంథాలు మాత్రమే రాశారు. మీకు ఏం కావాలనుకుంటున్నారో ఆ విషయంలో ఒక క్లారిటీ కావాలి. దానికి మీరు ఏమడిగారంటే సినిమాలు, పత్రికలు అన్నారు. అవి కేవలం వినోదాత్మకము మాత్రమే, విజ్ఞానాత్మకము కాదు. అది విద్యాభ్యాసానికి మార్గాలు కావు. ఇది నా సమాధానం అండి. అద్భుతం అమ్మా, చాలా బాగుంది. అంటే మీరు సాహిత్యాన్ని, నవలలు, సినిమాలు ఒకవైపు పెట్టి సాహిత్యాన్ని ఇంకోవైపు పెట్టారు. చాలా బాగుంది. ఆయన 2 కలిపేసి కొద్దిగా మిక్స్ చేశారు. ఎందుకంటే కామన్ పీపుల్ రీచ్ అవ్వటం అని చెప్పడం అనేది దాని ఉద్దేశం అనుకుంటున్నాను నేను. ప్రభాకర్ శర్మ గారు, మీరు ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు వారు గర్మిల్ల రవికాంత్ వారి అభిప్రాయంలో కూడా ఏంటంటే సానుకూల దృక్పథం గల సాహిత్యం ఉందా అనేది వాడు. సానుకూలం అంటే తనకు అనుకూలం, అననుకూలం 2 విషయాలు తెలియాలి. తెలిసినప్పుడే ఇది సానుకూలం అని చెప్పి ఇది సానుకూలం కాదని చెప్పి అనగలుగుతాడు. అంటే మనకు ఆ లోతులు తెలిసినప్పుడే వేదానికి అనుకూలంగా, వైదిక సాహిత్యానికి అనుకూలంగా ఏవైనా తెలుగులో కానీ మిగతా భాషలో కానీ మరి సానుకూల గ్రంథాలు ఉన్నాయా అని చెప్పి అంటూ అటువంటి సినిమాలు ఏమైనా వచ్చాయా, అటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా, అటువంటి సాహిత్యం ఏదైనా ఉందని చెప్పి అందులో అన్ని కలగలుపుగా చెప్పుకుంటూ పోయాడు, అడిగాడు. ఆ రకంగా వాస్తవంగా చూసినట్టయితే సినిమాలు మరి మన చెప్పినట్టు శారదాపూర్ణ గారు ఇక్కడ సినిమాలన్నీ వినోదాత్మక. అక్కడ మాత్రం ఎటువంటి విజ్ఞానాన్ని మనం ఆశించడానికి వీల్లేదు. ఎక్కడైనా చుక్క తగినట్టుగా ఏదో రకంగా ఉంటే ఉండొచ్చు, కానీ అది వైదిక దృక్పథానికి అనుకూలంగా ఉందని చెప్పి అనుకోవడం, దానితో మనం సంకలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
ఇక్కడ వేదానికి అనుకూలంగా సాహిత్యం ఏంటి అని చెప్పి అనుకోవాలంటే వేదం ఏంటో మనకు తెలిసినప్పుడే అది సానుకూలమా ప్రతికూలం అనే విషయం తెలుస్తుంది. మరి ఆయనకు ఆ విషయం లోపల అవగాహన ఉందా లేదా తెలియదు. అటువంటి అవగాహన ఉన్నట్టయితే మరి ఆ రవికాంత్ గారికి మరి సానుకూలం అంటే మహర్షి దయానంద సరస్వతి యొక్క వేద భాష్యం సానుకూలంగా ఉంది. మహర్షి దయానంద సరస్వతి రాసినటువంటి సంపూర్ణ వైదిక సాహిత్యం ఏదైతుందో అది ఋషులు అంటే సానుకూలం అంటే ఇక్కడ మనం అనుకోవాల్సింది అగ్ని, వాయు, ఆదిత్య, అంగీరస ఈ 4 ఋషుల యొక్క దృక్పథంలో సానుకూలం ఉంటే సానుకూలమని, దానికి వ్యతిరేకంగా ఉంటే మహీధరుని భాష ఉన్నాయి, సాయన భాష ఉంది, ఉవ్వటుని భాష ఉంది. ఇవి అగ్ని, వాయు, ఆదిత్య, అంగీరసలకు అనుకూలంగా లేదు. అదేవిధంగా యాజ్ఞవల్క్యుడు రాసిన శతపథ బ్రాహ్మణానికి అనుకూలంగా లేదు. ఐతరేయ బ్రాహ్మణం ఏదైతే ఋగ్వేదానికి ఆ బ్రాహ్మణం ఉందో దానికి అనుకూలంగానూ లేవు. అదే రకంగా తాండ్య బ్రాహ్మణానికి అనుకూలంగా లేవు. అదేవిధంగా గోపద బ్రాహ్మణానికి కూడా అనుకూలంగా లేవు. మరి అటువంటి లేనప్పుడు సానుకూలం అని అంటే మహర్షి దయానంద సరస్వతి ఆయన వారు కోరిన విషయం ఏంటంటే అగ్ని, వాయు, ఆదిత్య, అంగీరసులు రాసిన వేదాలకు అనుకూలంగా బ్రాహ్మణ గ్రంథాలు వచ్చాయి. అవి శతపథము, ఐతరేయము, శతపథము, తాండ్యము, తర్వాత గోపదం. ఈ బ్రాహ్మణ గ్రంథాల లోపల ఏదైతే వేద వ్యాఖ్యానం ఉందో దానికి అనుకూలంగా ఎవరైనా వేదాన్ని నిర్వచించినట్టయితే, వేద మంత్రాలకు ఆ రకంగా భాష్యం చేసినట్టయితే అది సానుకూలమని అనుకోవచ్చు. అటువంటి సానుకూలం అనేది మనం సాహిత్యాన్ని చదివినప్పుడే అర్థమవుతుంది, ఊరికి అనుకోవడం వల్ల కాదు. ఇక్కడ వారు రవికాంత్ గారు సానుకూలం అని అంటే వేదాలను చదవని చెప్పండి. వేదాలు చదివిన తర్వాతనే ముఖ్యంగా మహర్షి దయానంద సరస్వతి యొక్క వేద భాష్యాన్ని చదివినప్పుడే మనకు సానుకూలమా ప్రతికూలం అనేది మిగతా విషయం. తెలుగులో ఆ రకంగా తెలుగులో సాహిత్యాలు మనం ఏదైతే సానుకూల గ్రంథాలు అనేవి కూడా లేవు. ఎందుకంటే మహర్షి దయానంద రాసిన పుస్తకాలన్నీ హిందీలో ఉన్నాయి, వాటికి అనువాదాలే ఉన్నవి. కాబట్టి మనం అనువాదానికన్నా ముందు మనం తెలుసుకోవాలనుకుంటే కేవలం మహర్షి దయానంద రాసినటువంటి సంస్కృత భాష్యాన్ని తర్వాత హిందీ భాష్యాన్ని చూసినప్పుడే తెలుగులో సరైన స్థితిలో వ్యాఖ్యానం చేయబడిందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఇది నా అభిప్రాయం. అద్భుతం అండి. థ్యాంక్ యూ సార్. సార్ డాక్టర్ చాగంటి గారు, సార్ మీరేమంటారు దీనికి? నేను వీరిద్దరితో ఏకీభవిస్తున్నానండి. వాళ్ళిద్దరు చాలా చక్కగా చెప్పేశారు. కానీ ఒక పాయింట్ నేను కూడా చెప్పదలుచుకుంటే మటుకు ఒకటి ఉంది. అది వీరిద్దరూ చెప్పినట్టు 4 వేదాలు ఉన్నాయి, ఉపవేదాలు 4 ఉన్నాయి, షడాంగాలు ఉన్నాయి, అలా కాక ఉపనిషత్తులు 10 ఉన్నాయి, దర్శనాలు 6 ఉన్నాయి. వీటి సాహిత్యము ఎంతుందంటే అసలు అనంత కోటి రాశి అని చెప్పొచ్చు. దాంతోపాటు 18 పురాణాలు రాసున్నాయి. దానిలో కొంత సత్యం కొంత అసత్యం ఉన్నా దాన్ని తీసుకొని సత్యాన్ని దాని నుంచి పిండి తీసుకుంటూ అవకాశం ఉంది. సో ఇలా మనము దాన్ని గ్రహించుకుంటూ పోతే ఒకవేళ ఊరికే ఒక మాటకు అనుకుందాం, గాంధీ అన్న అతను మనకి 1869 అండ్ 1948 మధ్యలో బతికున్నాడు. ఆయన గురించి 3 లైబ్రరీలు బాంబేలో ఉన్నాయని విన్నాను, ఆయన యొక్క దృక్పథాన్ని గురించి. ఇప్పుడు వేదము అనంత జీవకోటికి అండ్ ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాల విజ్ఞానం. ఇలాంటిది సాహిత్యంలోకి తీసుకొస్తే ఎన్ని లైబ్రరీలు అయితే ప్రపంచంలో సరిపోతుంది? ఇంకా సరిపోదు. అంత అనంత కోటి రాసి అందులో ఉంది. దాన్ని మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు ఇప్పుడు చాలామంది ఇప్పుడు భారతదేశంలో వేదం కంటే కూడా ఈజీగా నేర్చుకునేది సులువుగా ఏదైనా ఉందని ప్రయత్నంలో వాళ్ళు భగవద్గీత నేర్చుకుంటూ ఉంటారు. భగవద్గీత కృష్ణుడు చెప్పాడు, బ్రహ్మాండంగా ఉంది, మనం నేర్చేసుకోవచ్చు అని భగవద్గీత గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలాంటి భగవద్గీత గురించి అనేక రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో సాహిత్యం ఉంది దానిలో. సో ఇక మీరు వేద మంత్రానికి వచ్చారంటే అసలు ఒక అద్భుతమైన లోకం అన్నమాట. సో ఆయన పరమాత్ముడు ప్రతి జీవి గురించి ఫ్రమ్ ద మైన్యూటెస్ట్ పార్టికల్ టు పరమాత్మ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి వేదంలో చెప్పారు. అది ఎంతటి సాహిత్యం అంటే అది డైజెస్ట్ చేసుకోవాలంటే మీకు చాలా కాలం పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అందుకనే మహర్షి దయానంద సరస్వతి గారు అద్భుతమైన రచనలు చేసి పెట్టారు మానవాళి కోసం. సత్యార్థ ప్రకాశం అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చదివితే ఇంక వేరే పుస్తకాలు మన జోలికి వెళ్ళాల్సిన పని లేదు, అంత జ్ఞానాన్ని ఆయన ఇమిడిచ్చాడు.
సో ఇమిడ్చి అనేక మంత్రాలు ఆయన సాహిత్యంలో ఉన్న ప్రతి బ్రాహ్మణంలోనూ టచ్ చేశాడు. ఆయన నిరుక్తాన్ని టచ్ చేశారు ఆయన. ఆయన ప్రతి భాషలోనూ, ప్రతి దానిలోనూ ఉన్నది, ప్రతి పురాణంలో ఎవరెవరు ఏం చెప్పారో దాన్ని తీసుకొని మాట్లాడాడు ఆయన. సో వేదం నుంచి మంత్రాలు, అనేక మంత్రాలు ఆయన ఉటంకించారు. సో అన్ని మంత్రాలు, ఒక్క ఋగ్వేదమే కాదు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదం గురించి శుభ్రంగా మాట్లాడారు. సో ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టు బ్రాహ్మణాలు, ఐతరేయ బ్రాహ్మణం, గోపత బ్రాహ్మణము, మన తర్వాత ఇంకా తాండ్య బ్రాహ్మణము, ఇలాంటి బ్రాహ్మణాలు తిరిగేస్తే దానిలో అది సాహిత్యం, వేదం గురించి సాహిత్యం, అది భయంకరమైన సాహిత్యం, మామూలు సాహిత్యం కాదు అది. అబ్బో 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 అబ్బో, పుంకాను పుంకాలు. మీరు దాని మీద రాస్తే ఇంకా పుంకాను పుంకాలు తయారవుతుంది. అది వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట, అన్ఎండింగ్ అవుతుందన్నమాట అది. అందుకనే మనకి ఒక మంత్రం లాస్ట్ టైం నేను చెప్పాను, ఓం మహో అర్ణః సరస్వతి. సరస్వతి అనేది మహో అర్ణం, పెద్ద సముద్రం అన్నమాట అది. అటువంటి సముద్రాన్ని మనం ఎంతని పట్టగలము? మన జీవితంలో ఒక చిన్న చెంచాడు పడితే ఎక్కువ, అంతకంటే ఎక్కువ పట్టలేం కూడా మనం. సో అలాంటి అంటే సార్, మహాసముద్రం. ఉమ్, అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను. ఇప్పుడు మీరు వేదాస్ వికీలో ఉమ్, ఋగ్వేదం మొదటి మంత్రం తీసుకుని 30 మిలియన్ అంటే 30 లక్షల అర్థాలు రాశారు దానికి. అది 300 లైక్ లక్షలు. ఒక్కొక్కటి 300 లక్షలు, సారీ 30 మిలియన్ అన్నా నేను. అది ఒక్కొక్కటి 20 పేజీల నుంచి 50 పేజీల దాకా ఒక్కొక్క ఇది తీసుకుంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా ఎసెన్స్ తీసుకుంటే 30 మిలియన్ మల్టిప్లై బై 50. సో ఒక మంత్రానికి అలా ఉన్నప్పుడు మరి అన్ని మంత్రాలకు మీరు చెప్పినట్టు ఫిజికల్ గా చోటు సరిపోదు, మహోవర్ణం ఆ సముద్రాల్లో దాచిపెట్టాలి దాన్ని తీసుకెళ్ళి. ఎగ్జాక్ట్లీ. ప్రపంచంలో ఉన్న అణువులన్నీ కలిపితే ఎంత ఉంటుంది, అంత ఉంటుంది అనమాట సాహిత్యం. అంత సాహిత్యం ఉంది అందులో. సో దానికి ఇప్పుడు సినిమాల్లో వాటిల్లో రావటం అంటే వారిద్దరు చెప్పినట్టు సినిమాలు 2 ఎంటర్టైన్మెంట్స్ అవి. సో అది ఇట్ ఈస్ నాట్, దానికి సాహిత్యానికి పని లేదు, ఊరికే గోలగోలు చేస్తుంటేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాక్ టు ఫ్యూచర్ అని ఉంది. ఆ సినిమాను 3 పార్ట్ల కింద తీశారు. 1985లో ఆ సినిమాని తీశారు. తీసినప్పుడు 1985 నుంచి ఆ కుర్రవాడు 1955కి వెళ్తాడు బ్యాక్కి, మళ్ళీ 2015కి ముందుకెళ్తాడు. ఇలా చూపించారనమాట. అందరూ ఊహ మాత్రమే చూపించారు ఏం జరుగుతుంది అని. సో దానికి వేదానికి అనుకూలంగా అంటే కాదు, అనుకూలం కాదు. అదొక భ్రమాలోకం అనమాట. అలా నడుస్తుంది ఎంటర్టైన్మెంట్, ప్యూర్ ఎంటర్టైన్మెంట్, భ్రమ అది. సో భ్రమలో పెట్టకూడదు, మన సాహిత్యం భ్రమలో ఉంచకూడదు ప్రజల్ని. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా భ్రమలో పెట్టకూడదు. సో వేదం భ్రమలో పెట్టదు కాబట్టి అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుందో లేదో నాకు తెలియదు. మనం ఇప్పుడు రెండో ప్రశ్నకి వెళ్దామా? యా షూర్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు రెండో ప్రశ్న, వేదాన్ని వక్రీకరించి లేక తప్పుగా చెప్పే వారి పుస్తకాలు, సినిమాలు, పత్రికలు లేక మరేదైనా మాధ్యమాలలో విరివిగా ప్రచారం చేసే వ్యవస్థ భారత్లోని అలాగే భారత బయట ఒక క్రమ పద్ధతిలో ఏర్పడటం వెనుక పనిచేస్తున్న శక్తులు, సంస్థలు ఏమిటి? మీరు ఎప్పుడైనా ఈ కోణంలో పరిశీలన చేశారా? చేస్తే ఆ విషయాల్ని వివరించగలరు. సో ఆయన చెప్పేది ఏంటంటే ఏ సంస్థలు మన వేదాలకి విపరీతంగా పనిచేస్తున్నాయి, అగేనిస్ట్గా పనిచేస్తున్నాయి, అవి ఎవరు, ఏమిటి మీకు తెలుసా? ఆ సంస్థల పేర్లు ఏమైనా ఉన్నాయా? లేకపోతే మీరు ఎప్పుడైనా వాటిని పరిశీలించారు? ఇది ఆయన ప్రశ్న. మురళి గారు, మీకు మైక్. సార్ దీని గురించి ప్రభాకర్ శర్మ గారు కొద్దిగా మాట్లాడారు ఆల్రెడీ. లైక్ వేదానికి అనుకూలంగా లేని సాహిత్యము ఖచ్చితంగా వక్రీకరించబడిందే అనేది. అట్లానే మీరు కూడా సత్యార్థ ప్రకాశం గురించి చెప్పారు. సత్యార్థ ప్రకాశం నిండా కూడా ఆయన మన వేద ప్రకారంగా ఎలాగ చదువుకోవాలి, గురుకులాలు ఎలా ఉండాలి, ఎవరు ఏ ఏజ్ వరకు చదువుకోవాలి, ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఆయన తీవ్రంగా చర్చించారు. యాక్చువల్గా అనేక 3, 4, 5 సముల్లాసాలు యాక్చువల్గా అయితే, ఇంకా యాక్చువల్గా చెప్పండి మొత్తం పుస్తకం నిండా కూడా యాక్చువల్గా. సో ఇలాగా ఉన్నాయి. అయితే ఇది మరి ఈ వ్యవస్థ ఎందుకు పోయింది, ఎప్పుడు పోయింది, ఎలా పోయింది అనేది పెద్దలు మీరందరూ చెప్తే వినాలనుంది నాకు కూడా. ప్రభాకర్ శర్మ గారు మీరేమంటారు దీనికి? వేదానికి వ్యతిరేకంగా ఇక్కడ అక్కడ ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి, అది మాత్రం సత్యం. ఎందుకంటే వేదం అనేది పరమేశ్వరుని యొక్క వాణి. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు. వేదంలోని ప్రతి శబ్దం సర్వజ్ఞత్వంతో కూడుకొని ఉంటుంది. ఈ విషయాన్ని పతంజలి మహర్షి చెప్పాడు. ఏక శబ్దం
ఒక్క శబ్దాన్ని వేదం నుండి మీరు తీసుకోండి. సమ్యక్ జ్ఞాతం, చక్కగా అర్థం చేసుకోండి. సుప్రయుక్త, చక్కగా దాన్ని ప్రయోగించండి, అంటే సెట్ ఇన్ టు మోషన్, ఆచరణలోకి తీసుకురండి. పృథివీ కామలోక దుగ్ధవతి, ఈ యొక్క పృథివీ ఏదైతుందో ఒక్క శబ్దం ద్వారానే స్వర్గతుల్యంగా మార్చవచ్చు. అది వేదం యొక్క అవును. గొప్పతనం. అవునండి, అటువంటి అద్భుతం అండి. వేదాన్ని, యాక్చువల్గా దీనికి ఒక అటువంటి ఎగ్జాంపుల్ వేదాన్ని, సార్, ఒక అటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను వేదానికి సార్ దీనికి. వీళ్ళు అంటే వేదానికి భాష్యం రాయాలంటే అందరితోని కాదు, ఊరికే ఏదో చూసుకొని అక్కడ డిక్షనరీ చదువుకొని ఇంకేదో చదువుకొని చేసేది కాదు. అది సమాహిత చిత్తం, అంటే సమాధిలోకి వెళ్ళిన వ్యక్తులే రాయగలరు. అందుకే మహర్షి దయానంద సరస్వతి మహర్షి అయ్యారు. వారు ఒక్కొక్క శబ్దాన్ని ఎలా రాయాలనుకుంటారు. దీనికి గ్రిఫిత్, తర్వాత మ్యాక్స్ ముల్లర్ కూడా భాష్యం రాశారు. కానీ వారి భాష చూస్తే ఎంత చప్పగా పేలవంగా ఉంటుందంటే, ఇప్పుడు అగ్ని శబ్దం ఉంది. అగ్ని శబ్దానికి అతడు జ్ఞాన స్వరూపుడు, సర్వజ్ఞుడు, తెలియుటకు, పొందుటకు, పూజింపబడుటకు యోగ్యుడు గాన పరమేశ్వరుని యొక్క నామం అగ్ని. మహర్షి స్వామి దయానంద సరస్వతి సత్యప్రకాశంలో రాశారు. అతడు జ్ఞాన స్వరూపుడు, సర్వజ్ఞుడు. అంటే అగ్ని శబ్దం లోపల జ్ఞానం ఉంది, సర్వజ్ఞత్వం. ఏదైనా మనం తెలుసుకోవాలనుకున్న అగ్ని, తెలియుటకు, పొందుటకు, ఏదైనా పొందాలనుకున్న తెలియుటకు, పొందుటకు, పూజింపబడటకు, సత్కరింపయోగినది పరమేశ్వరుని యొక్క నామం అగ్ని అన్నది. కాబట్టి పరమేశ్వరుని యొక్క శబ్దాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే, మనం ఇంతకుముందే అనుకున్నట్టు ఊరికే అంటే ఇప్పుడు వక్రీకరణ జరుగుతుంది అంటే జరిగింది, మధ్యకాలం లోపలనే జరిగింది. మహీధరుడు కానీ, తర్వాత ఉవ్వటుడు కానీ, చాలా అసలు ఆ భాష్యాన్ని చదివే హేతువాదులు, నాస్తికులు వేదములంటే బూతు పుస్తకం అనే విధంగా ప్రచారం చేశారు. గణానాం త్వా గణపతి మహావామహే, దానికి మహర్షి స్వామి దర్శన ఋగ్వేద భాష్యములో దానికి మహీధరుడు రాసినటువంటి వక్ర అర్థం మనం చూసినట్టయితే ఎంత అసహ్య భూయిష్టంగా ఉన్నది, ఎంత బూతుతో కూడుకున్నది. బూతు పుస్తకాలు సైతం అంత అసహ్యాన్ని కలిగించిన విధంగా దానికి మహీధరుడు రాశారు. స్వామి దయానంద చెప్పి ఎక్కడ ఉన్నటువంటి పదం లేదు. మరి అంటే వేదానికి వక్రీకరణ అనేది మన వాళ్ళ లోపల జరిగింది. తర్వాత దీన్ని మరింత వక్రీకరణ చేయడానికి బ్రిటిష్ వాళ్ళ కాలం లోపలనే పునాదులు వేశారు. ఎందుకంటే వేదం అనేది వీళ్ళ యొక్క ధర్మ గ్రంథం, పరమ ప్రమాణ గ్రంథం. ధర్మ జిజ్ఞాసమానాం ప్రమాణం పరమం శృతి అని మనువే చెప్పాడు. కాబట్టి ధర్మాల గురించి మనం తెలుసుకోవాలనుకుంటే అది వేదాన్ని మనం ఆశ్రయించాలి. కాబట్టి ఆ వేదాన్ని వక్రీకరణ చేస్తే వీళ్ళ యొక్క బుద్ధులను వక్రీకరణ చేయగలుగుతాం. తద్వారా మన పాలన అనేది సుస్థిరంగా ఉంటుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వేదాలకు మరింత వక్రీకరణ చేయడానికి, మహీధరుని ఉవ్వడిని సరిపోక ఇంకా వక్రీకరణ చేయడానికి ఇక్కడికి మ్యాక్స్ ముల్లర్ను పిలిచారు. తర్వాత గ్రిఫిత్ని పిలిచారు. తర్వాత విల్సన్ కూడా పిలిచారు. రకరకాల వాళ్ళు తమ వచ్చిన రాశారు. ఫైర్ అని అంటే అక్కడ అగ్ని అంటే ఫైర్ అని రాశాడు మ్యాక్స్ ముల్లర్. అజ ఏకపాతను ఒక చోట మ్యాక్స్ ముల్లర్ అర్థం చేస్తే, అజ అంటే జన్మం లేనివాడు పరమేశ్వరుడు. ఏకపాత్ అంటే ఈ సృష్టి అంతా జన్మరహిత అజన్ముడైన పరమేశ్వరునికి ఒక భాగంలోనే ఉంది, మిగతా 3 భాగాలు బయట ఉంది. దానికి అజ అంటే వ్యవహార సంస్కృతం లోపల మేక, గోట్. ఏకపాత్ అంటే 1 లెగ్. అంటే ఈ సృష్టి అంతా ఒంటికాలు మేక మాదిరి ఉందని రాశాడు. ఎంత వక్రీకరణ! ఇటువంటి వక్రీకరణ బయట వాళ్ళు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. గమ్మత్తు ఏంటంటే శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి తెలంగాణలో ఉన్నాడు. ఆయన ఏం రాస్తాడంటే అసలు వేదము లోపల క్రమ పద్ధతి లోపల, అంటే ఋగ్వేదం లోపల ఈ మండలాలన్నీ ఒక క్రమ పద్ధతిలో లేవు. ఋగ్వేదం మొదటి మండలం నుండి 10 మండలాలు ఏవైతే ఉంటున్నామో ఇవి క్రమ పద్ధతులు చెప్పి ఆయన ఒక ఉద్యమాన్ని లేవదీశాడు ఈ మధ్య కాలంలో. శ్రీకాంత్ తెలంగాణ ఏదో ఉన్నాడు ఆయన పేరు. ఆయన ఆ రకంగా ఉద్యమం చేస్తూ ఇందులో ఏంటంటాడంటే ఋగ్వేదం లోపల 3, 4, 6, 8 వరకు ఇవి ఒరిజినల్ యొక్క మండలాలు. ఆ తర్వాత ఋగ్వేద 1, 9, 10 ఏవైతే తర్వాత వచ్చాయని చెప్పి ఆయన అంటాడు. దానికి ఆయన ఏం చెప్తాడు ప్రమాణం అని అంటే, ఆయన గమ్మతున్నాడు. ఎక్కడైతే ఉపసర్గలు ఉంటాయో, ఎక్కువ ఉపసర్గలు ఉన్నది, ఉపసర్గలు ప్రత్యయాలు 2 ఉంటాయి. ఉపసర్గ అంటే సుఫిక్స్ అని గుర్తుపెట్టుకోండి. ముందు ఉండేటి ప్రిఫిక్స్, తర్వాత ఉండేటి ప్రత్యయాలు.
సఫిక్స్. ఆ, ఈ ఉమ్, ప్రత్యయ ఏదైతే ఈ వీటి ఉపసర్గలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి ఉమ్, మొదటి వేదాలు మండలాలు. ఆ ఉమ్, తర్వాత ఉమ్, ఏవైతే ప్రత్యయాలు వచ్చాయో ఇవి ఆ తర్వాత వచ్చినాయి కాబట్టి ఇవి తర్వాత రాయబడ్డవి అని చెప్పి ఒక ఉద్యమం ఇక్కడ మన దగ్గరనే లేదు. ఆ మధ్య కాలం లోపల అయితే ఋషి పోపడ్ అనే వ్యక్తి అష్టాధ్యాయి గురించి ఒక ఒక సూత్రాన్ని తీసుకొని 3000 సంవత్సరాలుగా చెప్పి ఆయన చాగంటి గారు దాని మీద పెద్ద వీడియో చేశారు ఇంత క్రితం. అవును. అవును. కాబట్టి మనం వీటి గురించి ఉమ్, వక్రీకరణ ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఉద్యమాలను చెప్పేది హేతువాదులంతా చేసే పని అదే, నాస్తికులు చేసే పని అదే. ఇక్కడైనా కానీ కదే కృష్ణ కానీ తర్వాత బాబు గోగినేని కానీ వీళ్ళంతా ఇక్కడ ఉండి అదే పని చేస్తున్నారు. క్రైస్తవులు మహమ్మదీయులు వేదానికి వికృతార్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి వాళ్ళ తమ పని చేసుకున్నారు. ఎందుకంటే వేదాన్ని వక్రీకరణ చేసి వేదాన్ని నశింపజేస్తే తప్ప తాము వీళ్లకు అంటే వీళ్ళ బుద్ధుల లోపల వక్రీకరణను ప్రవేశపెట్టి తమకు సానుకూలంగా మార్చుకోవడానికి సాధ్యం కాని విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వేదాన్ని అటాక్ చేస్తున్నారు. అంటే బయట జరుగుతుంది వేద వక్రీకరణ, వేదానికి మన భారతదేశానికి బయట కూడా చేస్తున్నారు, లోపల కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వక్రీకరణను మనం ఖండించాలంటే, ఈ వక్రీకరణను మనం నిరోధించాలంటే మహర్షి దయానంద సరస్వతి యొక్క వేద భాష్యాన్ని సర్వత్రా వ్యాప్తం చేయాలి. అందుకొరకు మన యొక్క వేదిక యూనివర్సిటీ పనిచేస్తుంది. ఇంకా దీన్ని మరింత ఉద్యమంగా మనం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ శారద, మీరేమంటారమ్మా? వేదాలు అంటే ఋగ్యజు సామాధర్వ వేదాలు కానీ, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం వరకు ప్రతిపక్షాలు కానీ వక్రీకరణలు కానీ వచ్చే అవకాశము లేదు. అవన్నీ మంత్ర భాగాలు కాబట్టి. ఎక్కడ వచ్చిందంటే ఈ వక్రీకరణ అనేది పురాణాలు, ధర్మశాస్త్రాలు, మీమాంస, న్యాయం, సాంఖ్యం, యోగం, పాంచరాత్రం, పాశుపతం, ఆయుర్వేదం, గాంధర్వం వరకు వచ్చినటువంటి అన్ని శాస్త్రాలలో కూడా ఈ వక్రీకరణ అనేది జరగడానికి అవకాశం వచ్చింది. ఒకటే కారణం, మొదట వేదాలన్నీ కూడా ప్రిన్సిపల్స్, తర్వాత వచ్చినవన్నీ కూడా అప్లికేటరీ సైన్సెస్. ఆ అప్లికేటరీ సైన్సెస్ అంటే ఈ శాస్త్రాలు ప్రాపంచిక దృష్ట్యా చూస్తున్నారు తప్ప మంత్ర దృష్ట్యా ఎవరూ చూడటం లేదు. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పారు వాటి దేని గురించి కొన్ని గ్రంథాల గురించి అయ్యగారు చెప్పారు. దాని ప్రకారం ఏంటంటే మన నిఘంటువులతో, మన సూత్రాలతో వాటికి అర్థాలు చెప్పదలుచుకుంటేనే వక్రీకరణ వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన మాట, మన భాష, మన చర్చ, ఈ 3 కదా జరుగుతున్నాయి ఇక్కడ. మన మాటలు, మన భాష, మన చర్చ. అంటే వాగిత్వం, వాంగ్మిత్వం, వాదిత్వం, ఈ 3 కూడా వేదంలో జరిగేటటువంటివే. ఈ విషయం తెలిస్తే మనకి ఏది అనవసరమో ఏది అవసరం అమ్మ మీరు ఫ్రీజ్ అవుతున్నారమ్మా. భారతీ సోదరులు భారతీ నిరుక్తి అని రాశారు హరి సోదరులు. తర్వాత ఇప్పుడు దయానంద సరస్వతి గారిది ఉంది, అరవిందో గారి అనువాదాలు ఉన్నాయి. ఇవి మనకి చాలా స్పష్టమైన క్లారిటీ వస్తుందండి, ఎక్కడ వక్రత ఉంది ఎక్కడ లేదు అని. వక్రత మన పట్ల వస్తుంది తప్ప వేదంలో లేదు అనే విషయం స్పష్టం కావాలి. ఎందుకంటే మనది సత్యవాదులం, బ్రహ్మవాదులం కాబట్టి. మిగిలినవన్నీ కూడా అబ్రహ్మవాదులం. మన అబ్రహ్మాన్ని గురించి మనం చెప్పదలుచుకోవడం లేదు. తర్వాత వేదాల గురించి టీటీడీ వాళ్ళు 40 పేజీల పుస్తకం వేశారండి, వేదములు అని. 40 పేజీలే. దానిలో చూస్తే మొట్టమొదటి బేసిక్ స్వరూపం వస్తుంది. అది చూశాక ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళొచ్చు అని నా అభిప్రాయం అండి. నమస్కారం. అద్భుతం అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు దర్శనాలు కానీ లేకపోతే మనం ఈ వేదానికి మీద ఆధారపడి రాసిన గ్రంథాలు అన్నీ కూడా క్లియర్గా చెప్పబడ్డాయి. అవి వేదానుకూలంగా ఉంటేనే వాటిని తీసుకోండి, అవి వేదానుకూలంగా లేకపోతే వాటిని తీసుకోవద్దు అని మన గ్రంథాల పూర్వం నుంచి చెప్పబడుతుంది. వేదమే బేస్ లైన్ గా తీసుకుని రాయండి అందరూ అనేసి. వీళ్ళందరూ రావడానికి ముందే మన వాళ్ళు అది ప్రతిపాదన చేశారు. ముఖ్యంగా ముందు నుంచి కూడా ఉంది ఆ ప్రతిపాదన. థ్యాంక్ యూ అండి. సార్, డాక్టర్ చాగంటి గారు మీరేమంటారండి?
యాహ్! వీరిద్దరు చెప్పిన తర్వాత మనకి మిగిలింది కొద్దిగే కాబట్టి, ఆ కొద్దిగా మనం ఇప్పుడు ఇప్పుడు చెరుకుని పిండేసిన తర్వాత ఇక లాస్ట్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అయితే ఇప్పుడు సాహిత్యంలో అనేకైన అపార్థాలు ఎందుకొస్తున్నాయంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఒక కుర్రవాడి దగ్గరికెళ్ళి 1+1 ఎంత అంటే 2 అని చెప్తాడు. మూడో క్లాస్, నాలుగో క్లాస్, ఐదో క్లాస్ పిల్లలు ఎవరైనా సరే 1+1 2 అనే చెప్తారు. ఇంకో మాట చెప్పరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని బడులలో, అన్ని పాఠశాలలలో 1+1 2 అనే చెప్తారు కాబట్టి. ఇంకెక్కడన్నా వాళ్ళు 3 అని చెప్తే అప్పుడు విభేదాలొస్తాయి. హ్మ్. సో, ఇప్పుడు అలానే ప్రతి పాఠశాలలోనూ వేదం గురించి చెప్తే అప్పుడు ఈ అపార్థాలు రావడానికి తక్కువ ఛాన్స్ ఉంది. అందరికీ ఒకే మాటగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సో, అలా చేయకపోతే ఎవడు పడితే వాడు రాస్తున్నాడు. దాన్ని వివేచించటానికి మిగతా వాళ్ళ దగ్గర ఆ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఒక పాస్టర్ గాడు ఏదో వస్తాడు. వచ్చి ఏదో బూతు మాట అనేస్తాడు. వేదంలో ఇది ఉంది కావాలంటే ఈయన రచనలు చూడండి అని చెప్పి ఎవడిదో భాష్యం చూపిస్తాడు. చూపిస్తే హ్మ్. అది మిగతా వాళ్ళు నమ్ముతారు. ఓహ్! ఇట్లా రాశారు. ఓకే. దీనికి అర్థం ఇది కదా! సో, అలా కాకుండా దాన్ని పాణిని మహర్షి రాసిన అష్టాధ్యాయితో సహా అలానే దాని యొక్క ఛందస్సుతో సహా నిరుక్త సహాయంతో హ్మ్. ఇలా చెప్పగలిగితే అర్థం తీసుకొని దాన్ని అన్వయించగలిగితే అప్పుడు హ్మ్. సరియైన అర్థం వస్తుంది అని బోధపడుతుంది. హ్మ్. లేకపోతే రాదు. ఇప్పుడు మొన్న మా స్టూడెంట్లు నేర్చుకుంటున్నారు. నేను వాళ్ళకి సందులు నేర్పిస్తున్నా. దానిలో ఒక ఆవిడ చక్కగా ఒక ప్రశ్న వేశారు. దానిలో ఏంటంటే నే ప్లస్ అన అంటే నయన న అని వస్తుందనమాట. అది ఎందుకు హ్మ్. వస్తుందంటే యనాదేశ సంధి వస్తుంది. దానికి అలా వస్తుందని చెప్పాను. అంటే తే ప్లస్ అపి అంటే దానికి కూడా యనాదేశ సంధి వచ్చి తయపి అని అవ్వాలి కదా! తేపి అని ఎందుకొచ్చింది అని ఆవిడ ప్రశ్న అడిగారు. మీకు అర్థమైందా? ఇప్పుడు రాసి హ్మ్. 2 సింబల్ లాంటిది పెట్టి పి అని పెడతాం. అది ఆ సంధి అనమాట అక్కడ ఏర్పడుతుంది. హ్మ్. సో, ఇప్పుడేమవుతుందంటే ఇప్పుడు అక్కడెందుకు ఇలా ఉంది? ఇక్కడెందుకుంది? 2 ఒకటే కదా! ఎందుకంటే ఏ, హ్మ్. ఓలు 2 వచ్చినప్పుడు ఏ, ఓకి ఆహ్, ఆహ్, జ అసవర్ణమైనవి గాని ఏవన్నా వస్తే గనక అసలు అచ్చుల్లో ఏవొచ్చినా సరే ఇలా వస్తాయని చెప్పి ఈ 2 సందులు చెప్తాయన్నమాట. యణాదేశ హ్మ్. సంధి, ఇంకో ఈ సంధి. సో, ఇప్పుడు ఈ రెండిట్లో మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తే ప్లస్ అపి, తేయపి అని ఎవరైనా రాసేసుకున్నారనుకోండి. ఎందుకంటే యణాదేశ సంధిని ఉపయోగించారన్నాడనుకోండి. అది తప్పు అని చెప్పడానికి మళ్ళీ అష్టాధ్యాయులు ఇంకో సూత్రం తీసుకొని చెప్పాలి. హ్మ్. అలానే నే ప్లస్ అన అన్నది నయన అవుతుంది కానీ, నేన అవ్వదు అని చెప్పడానికి మళ్ళీ అష్టాధ్యాయ సూత్రాలు చెప్పాలి. సో, హ్మ్. లేకపోతే ఏమవుతుందంటే ఆ పదం మాట మారిపోలా? సో, హ్మ్. ఇలా మారిపోయినప్పుడు ఎవరైనా తప్పు చెప్పేస్తారు అర్థాలు. అసలు అవును. ఆ మాత్రమన్నా విజ్ఞానం ఉంటే. సో, ఇప్పుడు అవునండి. ఇప్పుడు హ్మ్. మంత్రం అన్నది సంహిత గదా! సంహిత అంటే అన్నీ కలిపినవని అని అర్థం అన్నమాట. అంటే హ్మ్. వాక్యాలు కలిపింది, పదాలు కలిపింది, అక్షరాలు కలిపింది సంహిత అవుతుంది. సో, ఈ హ్మ్. సంహితలోంచి నువ్వు విడదీయాలి ప్రతీది. విడదీసి నువ్వు చెప్పాలి. హ్మ్. అందుకనే వేద మంత్రానికి మనకి సంహిత, క్రమ, జట, ఘన ఇట్లా రకరకాలుగా మంత్రం ఉంది. అంటే హ్మ్. క్రమ పద్ధతిలో అంటే ఏంటంటే ఒక పదం, పదం, పదం 2 అన్నీ విడదీసి పెడతామన్నమాట. సో, అట్లా హ్మ్. విడదీసి పెట్టి మనం చెప్తాం. హ్మ్. అగ్నిమీడే పురోహితం అని ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని అగ్నిం, ఈళే, పురోహితం ఇలా విడిగా పెట్టడానికి క్రమ పద్ధతి. సో, ఇలా హ్మ్. పెట్టి మంత్రాన్ని అలా చదువుతాము. ఆ తర్వాత కలిపి కూడా చదువుతాం. కలిపి చదివితే హ్మ్. సంహిత. సో, ఇలా మనం ఎందుకు అలా విడదీసి పెడతామంటే విడదీయడంలో తప్పుందా, కరెక్ట్ ఉందా ఫస్ట్ తేలిపోతుంది. సో, ఆ తేలిపోవడంతో ఏమవుతుందంటే ఎవరన్నా ఇట్లా విడదీశారనుకోండి, అప్పుడు ఇది తప్పు వాయన ఈ సందు రాదిక్కడ నాయన అని చెప్పి మనం చెప్తాం. ఇగో పలానా ఆ! పాణిని సూత్రం ఇది అని చెప్తాం. సో, ఇలా చెప్పగలిగేది ఇప్పుడు ప్రపంచంలో ఇదివరకు కొన్ని సంస్థలు ఉండేవి. లైక్ ఇప్పుడు మనకి వేద పాఠశాలలు ఇదివరకు ఉండేవి. ఇవి క్రమేపీ తగ్గుతున్నాయి. లేకపోతే పలచబడుతున్నాయని చెప్పాలి. అందుకనే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మన యూనివర్సిటీ కమింగ్ 5 ఇయర్స్‌లో వేదానికి ఒక శిష్యుడిగా తయారవుతున్నాం. అంటే మా గురువుగారు వేదం ఏది చెప్పిందో ఇది కరెక్టు అని మేము నిర్ధారించే స్థితిలోకొస్తామన్నమాట. ఇప్పుడు మన డాక్టర్ శారదా పూర్ణశెట్టి గారు, ప్రభాకర్ శర్మ గారు ఇలాంటి ఉద్దండులు ఇక్కడున్నారు. వాళ్ళు అవునండి. సాహిత్యాల్లోనూ, వేదంలోనూ స్కాలర్స్. సో, వాళ్ళు చెప్పేవి కొన్ని క్లియర్‌గా అవును. ఉంటాయన్నమాట. సో, దట్ ఏమవుతుందంటే మన ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పి మేము నిర్ధారిస్తాం. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇప్పుడు బయటకొస్తారు. హ్మ్. ఈ 2 ఏళ్లలోనే బ్రహ్మాండమైన నాలెడ్జ్‌తో బయటకొస్తారు. 5 ఏళ్లలో వాళ్ళు ఉద్దండులవుతారు.
సో వాళ్ళు తేల్చేస్తారన్నమాట. ఏ సాహిత్యం చూసి ఇది బూతు, ఇది తీసేయండి, ఇది తీసేయండి అని. మహర్షి దయానంద సరస్వతి గారు క్లియర్గా రాశారు ఏవి చదవాలి, ఏవి చదవకూడదని. తన సత్యార్థ ప్రకాశంలో 3వ సముల్లాసంలోనో 4వ సంవత్సరంలో రాసి పెట్టారు ఆయన. సో స్పష్టంగా రాసి పెట్టారు. అంతే ఆయన భాషల్లో కూడా రాసి పెట్టారు. ఎందుకు ఇవి తప్పులో చూడండి అని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడు ఒకళ్ళు ఎవరో ప్రశ్న వేశారు, ఏముంది సార్ ఒక పదం ఏదో తప్పు రాశాడు అంతే కదా అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, పర్వాలేదు నాయన, ఒక మంచి పాల గ్లాస్ తీసుకో, మంచి పాలు పెట్టు, దానిలో ఒక విషబిందువు నేను వేస్తాను, నువ్వు తాగుతావా అని అడిగి. తాగవు నువ్వు, ఎందుకంటే ఆ ఒక్క విషబిందువు చాలా చంపేయడానికి మనిషి. అలానే ఏవైతే అబద్ధాలు రాసి ఉంటాయో సాహిత్యంలో, అవి చదవడం మూలంగా అవి నీ మెడకు చుట్టుకుంటాయి. నువ్వు సరైన దోవలో వెళ్ళలేవు. సో అందుకని యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఏదైతే వీరందరి సహకారంతో, మీ అందరి సహకారంతో నడుస్తున్నదో, అది వచ్చే 5 ఏళ్లలో ఒక చిహ్నం అవుతుంది అన్నమాట. ఎవరికన్నా వేదంలో సమస్య ఉంటే ఇది తప్ప రైటా అంటే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వాళ్ళు చెప్పింది సత్యము అనే స్టేజ్కి తీసుకొస్తారు. సో అప్పుడు మీకు అనవసరమైన సాహిత్యాన్ని మీరు ఫిల్టర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో మేము ఆల్రెడీ ఫిల్టర్ చేసి చెప్తున్నాము, ఇంకా ఫ్యూచర్లో కూడా చెప్తాం. అదండి నా సమాధానం. అద్భుతం అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు 3వ ప్రశ్నకి వెళ్దామా? మనం ఆయన కొన్ని టాపిక్లు టచ్ చేసి ఎప్పటి నుంచి ఇట్లా అయింది ఏమిటి అని మనం మాట్లాడాం, కానీ స్పెసిఫిక్ ఇయర్స్ స్పెసిఫిక్ వాటిలోకి మనం వెళ్ళలేము ఆబ్వియస్లీ. కాబట్టి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇట్లా క్వశ్చన్లు ఇన్ని లైన్లు ఇంత బ్రాడ్ స్కోప్తో ఉంటే ఈచ్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది యాక్చువల్గా. అయితే దానికి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా, ఎట్లా క్వశ్చన్ రాయాలి వీళ్ళు రాయడానికి? క్వశ్చన్ ని ఎంత సింపుల్ గా ఉంటే అంత తొందరగా వీక్షకులకు కూడా బాగా అర్థం అవుతుంది. ప్రశ్న ఒకటే ఉండాలి. ఏమని ఉండాలి? ఇప్పుడు ఇదే ప్రశ్న ఏమనంటే, వేదంలో ఏవైతే అపశృతులు దొరికాయో, ఎవరైతే సాహిత్యం రాలేదో అలాంటి ఎలా ఫిల్టర్ చేయాలి అంటే సమస్య. అట్లా ఒక ప్రశ్నకి సమాధానంగా అట్లా మనం ఈజీగా ఇచ్చుకోవడానికి వీలవుతుంది. అలా కాకుండా ప్రశ్న లెందీగా ఉంటే కొద్దిగా చదవటము, అది గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. అట్లనే బ్రాడ్ గా ఉంటే కొన్ని మనము బియాండ్ మన స్కోప్ కూడా ఉంటాయి కదా, ఆ రిస్క్ కూడా ఉంటుంది కదా. అంటే బియాండ్ ద స్కోప్ వేదం సంబంధించి అయితే ఉండదు. వేదానికి సంబంధించి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ యాంగిల్ కానీ ఏదైతే మనకు తెలుస్తుందో అప్పుడు మేము తెలుసు అంటాం, తెలియకపోతే తెలియదు అని చెప్పి సింపుల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.